న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇన్నోవేషన్ హబ్తో యువతకు కొత్త అవకాశాలు ప్రారంభించిన మంత్రులు నిమ్మల, కందుల. సెప్టెంబర్ 14న విజయవాడలో ధర్మ సమ్మేళనం. స్వామీజీలతో పాటు 1500 న్యాయవాదుల హాజరు. 21న ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2025 సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి. ఐజీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ సూచన. రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. బాలేపల్లి ఆధ్వర్యంలో ఘన నివాళులు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని ఈ హబ్ ద్వారా యువతకు నైపుణ్య అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలు నిలుస్తాయని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ సోంవీరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. సాంకేతికత, యువత కలయికతో చిన్న ఆవిష్కరణలు కూడా పెద్ద పరిశ్రమలుగా ఎదగగలవని, రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం, వ్యాపారం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ హబ్బులతో యువతలోని నైపుణ్యాలను వెలికితీసి కొత్త ఆవిష్కరణల ద్వారా నిరుద్యోగ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. గ్రీన్ కోర్ చైర్మన్ జి రాంబాబు, నన్నయ్య యూనివర్సిటీ వీసీవి ప్రసన్న, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు, ఆదిత్య యూనివర్సిటీ వీసీ శేషారెడ్డి, గేల్ ప్రతినిధి కేవీఆర్ రావు, జీఎంసీసీ ప్రతినిధి కేవీకే రాజు, రవికిరణ్ శాస్త్రి, ఓం శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని పిలువబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలం అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ యొక్క ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈరోజు ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ఈరోజు రాజమండ్రిలో మనం ప్రారంభించుకోవడం ద్వారా ఆ రోజు వ్యవసాయ రంగంలో ఏ రకంగా అయితే ఈ గోదావరి జిల్లాలు మేటిగా ఉన్నాయో మళ్ళీ ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా రేపు భవిష్యత్తులో ముందు వరుసలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు మరి యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, యువతకి సరైనటువంటి మార్గ నిర్దేశం మనం చేసినట్లయితే ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి యువతకి అనేటువంటి పరిస్థితి ఏదైతే మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోను కూడా అమలు చేసేటువంటి క్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని, పార్టీల అభివృద్ధి కంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంతో కూటమి పనిచేస్తుంది. ఆ విధంగా మొన్న మన దుర్గేష్ గారు వెళ్ళడం, టూరిజం మినిస్టర్ని, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ని కలవడం, నిన్న లోకేష్ గారు మొన్న అనేక అంశాలని వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ క్వాంటమ్ సెంటర్ కూడా 1000 కోట్లు అడిగారు, దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అనేక అంశాల్లో రాష్ట్రాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందుంచాలి. వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ను కూడా వికసించే విధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేస్తున్నారు. దానికి మోడీ గారు చేదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మన లక్ష్యంగా మీకు తెలియజేస్తున్నాం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఈ విద్యా కేంద్రం ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తోటి మరో దశకి చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున ఆయన ఇక్కడ ప్రారంభించి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళా ప్రాంగణాన్ని, ఉమెన్స్ ఐటీఐని, అలాగే దళితుల కోసం పాలిటెక్నిక్ కళాశాలని ప్రారంభించారు. న్యాక్ భవనాన్ని కూడా ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇవాళ యువకుల్లో చైతన్యం నింపి వారిని సరైన మార్గంలో నడపడం కోసం ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యం, మన ప్రాంతంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తులు చేసేదానికి అనుకూలంగా ఈ ట్రైనింగ్ ఇచ్చేదానికోసం
ఇది ఒక అందరికీ అందుబాటులో వారికి సూచనలు సలహాలు ఇచ్చే కేంద్రంగా ఉండబోతుందని సవినీయంగా మనవి చేస్తూ ఒక రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. స్వామీజీలతో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనాన్ని సెప్టెంబర్ 14వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఇంటలెక్చువల్స్ కోఆర్డినేటర్ జి శ్రీకృష్ణ కుమార్ వెల్లడించారు. పలువురు స్వామీజీలు న్యాయవాదులు హాజరవుతారన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 150 బార్ అసోసియేషన్ల నుంచి 1500 మంది న్యాయవాదులతో పాటు ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న స్వామీజీలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారని వివరించారు. స్వామీజీలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఆస్తుల పరిరక్షణ, ధర్మ పరిరక్షణ చేయడానికి కృషి చేస్తామన్నారు. అభయ హిందూ సేవా వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ ధర్మం కోసం పనిచేసే న్యాయవాదులు దైవం, దేశం కోసం పనిచేయడానికి ముందుకు రావాలన్నారు. ధర్మ, దేశ వ్యతిరేకతకు పాల్పడుతున్న వారిని ప్రశ్నిస్తామన్నారు. సమావేశంలో ఆంజనేయులు, కె రవిశంకర్, అమృత తదితరులు పాల్గొన్నారు. లేకపోవడం, కొరవడం వలన సమయం ఇచ్చి లేదా వాళ్ళ యొక్క మేధస్సునిచ్చి ధర్మం కోసం పనిచేసేటువంటి న్యాయవాదులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి న్యాయవాదులు తమ వృత్తితో పాటుగా తమ వృత్తిని దైవం కోసం, దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళు వినియోగింప చేయాలి అనేదే ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే చాలాసార్లు మనం చూడొచ్చు, న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ తీర్పులు చాలా మార్పులు తీసుకొచ్చినాయి. కొన్నిటిలో మంచిగా, కొన్నిటిలో చెడుగా, కొన్నిటిలో మిశ్రమంగా. కానీ వారి భూమికని మనం కాదనలేనటువంటి గొప్ప స్థితి న్యాయవాద వృత్తిలో ఉంది. కాబట్టి ఈ దేశం ధర్మం ఆధారంగా నడుస్తున్నటువంటిది. ఈ దేశం నిలబడాలంటే ధర్మం ఆధారం. కాబట్టి న్యాయవాదులందరూ చెడ్డవాళ్ళు కాదు, న్యాయవాదులందరూ కూడా ధర్మానికి సపోర్ట్ కాదు. కానీ చాలామందికి చెయ్యాలనున్నా ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన కూడా తెలియకపోవడం వలన వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దేశ ధర్మాల కోసం వాళ్ళని ఎలా వినియోగించాలనేటువంటిదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం, ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని మూలాల నుంచి ప్రయాణము చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేశం విచ్ఛిన్నకర పరిస్థితుల్లో నెట్టవేయబడుతూ ఉంది. కాబట్టి అందరూ కలిసి ఉండాలి, కలిసి నడవాలి, కలిపి ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరెవరి విశ్వాసాలు వారివి, మా యొక్క ధర్మం మేము పాటించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాల విషయంలో ప్రశ్నించే వాళ్ళకు వచ్చే ఆటంకాలను తొలగించడానికి అది సలహా కావచ్చు, మరో విధమైనటువంటి సపోర్ట్ కావచ్చు, న్యాయవాదుల నుంచి మేము ఆశిస్తున్నాం. అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. విజయవాడలో సెప్టెంబర్ 14వ తారీఖున జరగబోయే న్యాయవాదుల ధర్మ సమ్మేళనం ఉంది. స్వామీజీలతో, పూజ్య స్వామీజీలతో న్యాయవాదుల ధర్మ సమ్మేళనం విజయవాడ మహానగరంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరుగుతుందండి. అది రాష్ట్ర వ్యాప్తంగా 150 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రతి బార్ అసోసియేషన్ నుంచి సగటున 10 మంది న్యాయవాదులు అక్కడికి వచ్చేట్టుగా, ప్రతి హిందూ న్యాయవాది ఎండోమెంట్ ఆస్తులు ఏమవుతున్నాయి, భూ కబ్జాలు ఏం గురవుతున్నాయి, ఆక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, మన ట్రస్ట్ ప్రాపర్టీస్, మన పీఠాల ఆస్తులు ఇవన్నీ ఎలా కాపాడుకోవాలి అని సుమారుగా ఒక 12 మంది స్వామీజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి స్వామీజీలు అందరూ కలిసి రాజమండ్రి ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ 2025 ఐడియా పిచ్ కాంపిటీషన్ ని 21వ తేదీ గురువారం హోటల్ మంజీరాలో నిర్వహిస్తున్నట్టు ఆదిరెడ్డి వాసు తెలిపారు. 130 మంది నమోదు చేసుకున్నారని, అందులో స్క్రీనింగ్ చేసి 15 మందిని ఎంపిక చేశామని తెలిపారు. బుధవారం తిలక్ రోడ్లోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందులో ప్రతిభ కనపరిచిన వారిలో మొదటి బహుమతిగా 1,25,000, రెండవ బహుమతిగా 1,00,000 రూపాయలు,
మూడవ బహుమతిగా 75,000 భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఇస్తామన్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురు బాగా ప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్లను ఎంపిక చేసి మొత్తం 6గురిని బొమ్మూరులో రతన్ టాటా హబ్కి అప్పగిస్తామని తెలిపారు. నగరంలో మార్వాడీలు అంతర్భాగమని ఆదిరెడ్డి స్పష్టం చేశారు. వారి మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. కూటమి నాయకులు మజ్జి రాంబాబు, వై శ్రీను, పిక్కి నాగేంద్ర, ఇన్నమూరి దీపు, శెట్టి జగదీష్, అనూప్ జైన్, విక్రమ్ జైన్, మదన్ సింగ్ రాజ్, పురోహిత్, బేరులాల్ జైన్, హీరాచంద్ జైన్ పాల్గొన్నారు. నిర్వహించుకోబోతా ఉన్నాం. గత నెలే ఈ యొక్క కాంపిటీషన్ ఒక విధి విధానాలు దేనికోసం చేస్తున్నానన్నది మీడియా సాక్షిగా ప్రజలు అందరికీ కూడా తెలియచేసాను. విద్యార్థులందరికీ కూడా అభ్యర్థించాను, మీలోని మంచి ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్ని అక్కడ ప్రజెంట్ చేయండి. ఆ ఐడియాస్ని సఫలీకృతం చేయడానికి అంటే ఇంప్లిమెంట్ చేయడానికి స్పాన్సర్స్ కూడా వస్తూ ఉన్నారు అని చెప్పడం. సుమారు 130 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం, ఈ కాంపిటీషన్లో స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. ఐఐటి ఐఐఎంస్ నిపుణులతో 15 మందిని స్క్రీన్ చేయడం జరిగింది. 15 మంది రేపు మధ్యాహ్నం మంజీరా హోటల్లో 1 గంట నుంచి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత జడ్జెస్ ప్యానల్ ఉన్నారు, వాళ్ళని ఫైనల్ చేయడం జరుగుతుంది. విన్నర్స్ని అంటే ఉత్తమ ప్రతిభని ప్రదర్శించిన వాళ్ళు మొదటి ప్రైజ్గా 1,25,000, రెండవ ప్రైజ్గా ₹1,00,000, మూడవ ప్రైజ్గా 75,000 భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. మా రాజస్థానీ మారోడీస్ కానీ జైన్స్ కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వీడియో రావడం, వాళ్ళు మనస్తాపం గురవడం, ఆందోళన చెందడం మా దృష్టికి రావడం జరిగింది. సరే, దాని మీద కూడా మాట్లాడదాం, చెప్పాలి ఏమిటి అన్నది మా ఆలోచన కూడా తెలియచేయాలి. ఎందుకంటే వాళ్ళు అధైర్యపడకూడదు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి. కాబట్టి దాని మీద కూడా మాట్లాడదాం ఈరోజు అనుకున్నాం. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ రాజమహేంద్రవరం ఈ నగరంలో వారందరూ కూడా అంతర్భాగం. ఈ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందిన సేవా కార్యక్రమాల పరంగా ఈ నగరం అనేక మందికి సేవలు అందించింది అని అన్నా తప్పకుండా రాజస్థానీ మార్వాడీస్ జైన్స్ ఒక పాత్ర ఉందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన అంశం. అలాంటి మాలో అంతర్భాగమైన వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడడం సరైన విధానం కాదు. తాను రాజమహేంద్రవరం వాసినేనని, మహానీయులు జన్మించిన నగరంలో ఉన్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులంతా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, డ్రగ్స్, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని ఐజీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ అన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్, ఈగల్ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, ఐజీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, ఎస్పీకే నగేష్ బాబు, సౌత్ జోన్ డీఎస్పీ భవ్యశ్రీ, రిజిస్టర్ ఆచార్య కేవీ స్వామి హాజరై నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రవికృష్ణ మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్కు ఈగల్ కృషి చేస్తుందని, సుమారు 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ కమిటీలు నియమించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రామ్స్ విజయవంతంగా జరిగాయన్నారు. ఇక్కడే చదువుకున్నాను. ప్రభుత్వ కళాశాల ఆర్ట్స్ కాలేజీలోనే నేను డిగ్రీ చేశాను, బీఎస్సీ. అంతకుముందు ప్రభుత్వ పాఠశాల మనకి సాయికృష్ణ థియేటర్ దగ్గరలో ఉంటుంది, అందరికీ ఐడియా ఉంటుంది, ట్రైనింగ్ కాలేజ్ అంటుంది. ట్రైనింగ్ కాలేజ్లో 10th క్లాస్ వరకు చదివాను, సిజిటిఎంలో ఇంటర్మీడియట్ చదివాను. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా నేను కూడా మీలో నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడి నుంచి పుట్టి ఇక్కడి నుంచి తిరిగి ఎన్నో చూసిన వాళ్ళు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనేసి ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టాం. 40,000 విద్యా సంస్థల్లో లీగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. సో లాట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి. మైగ్రెంట్ వర్కర్స్ కూడా మాట్లాడుతున్నాం. విస్తృతంగా అన్ని ప్రాంతాలను విజిట్ చేస్తాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి కూడా మేము ఒక వర్టికల్ ఇప్పుడు ప్రారంభం అవుతుంది. దాని ప్రస్తుతం మేము బిల్డ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రతి
జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కావాలి వీటి గురించి. సైబర్ స్పేస్ గురించి కూడా మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం ఎక్కువ మంది నేరగాళ్ళందరూ కూడా సైబర్ స్పేస్లోకి వెళ్ళిపోయారు. మీరు దయచేసి ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. A drug takes you to hell, disguised as heaven. Please understand the word. Drugs take you to hell, disguised in heaven. Every pill, every injection is a slow suicide. The temporary high is a liar. It steals your joy, health, dignity, and it leaves behind a hollow shell body. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు. 81వ జయంతి సందర్భంగా స్థానిక మంగళవారపుపేట పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలేపల్లి మాట్లాడుతూ ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ దేశాన్ని సంస్కరణల బాటలు నడిపిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకొని వెళ్లనున్నారని పేర్కొన్నారు. దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి యువతకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేలా కృషి చేశారని అన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్లోబలైజేషన్కి ముందే దేశానికి దశ చూపిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు చామర్తి లీలావతి, ఎన్ఎస్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, నాయకులు ఇజ్జారవుతు సత్యనారాయణ, బండారు వెంకన్న, టి పుర్లయ్య, టి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆయనను మరలా ఒక్కసారి స్మరించుకుంటూ ఆయనకు మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క అసాసినేషన్ అనంతరము దేశం అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో క్లిష్టమైనటువంటి దేశ పరిపాలనను భుజాలకు ఎక్కించుకున్నటువంటి, భుజాలపై మోసినటువంటి గొప్ప రాజకీయవేత్త, గొప్ప సంస్కారవంతుడు, ప్రజల కోసమే బ్రతికిన మహనీయుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. అంతేకాకుండా తదనంతరం జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలిచి పూర్తి 5 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి ఈ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి గ్లోబలైజేషన్ అవ్వకముందే కంప్యూటర్ని పరిచయం చేసి టెక్నాలజీని అభివృద్ధి చెందించి ముష్కరుల చేతుల్లో అసూలు బాసినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క 81వ జయంతిని పట్టణ అధ్యక్షుల ద్వారా అందరం కూడా, కార్యకర్తలందరం కూడా ఇక్కడ ఘనంగా నివాళులర్పించి ఆయన జయంతిని పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. అయితే ఈ దేశానికి కేవలం గాంధీ కుటుంబమే దేశాభివృద్ధికి, ఈ దేశం యొక్క అభ్యున్నతికి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక అగ్రస్థానాన్ని నిలబెట్టినటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు అసూలు వాసడం దేశానికి చాలా తీవ్ర నష్టంలా భావిస్తూ ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ, కేవలం టెక్నాలజీతో ఈ దేశ దిశ మారిపోయేటట్టుగా చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. గ్లోబలైజేషన్ ముందుగానే, ఇవాళ గ్లోబలైజేషన్ అయింది, ప్రపంచం అంతా చూస్తూ ఉంది. గ్లోబలైజేషన్ ముందుగానే టెక్నాలజీని పరిచయం చేసినటువంటి మహానుభావుడు. ఇవాళ పోలియో రహిత భారతదేశం కేవలం రాజీవ్ గాంధీ గారి కృషితోనే పోలియో రహిత భారతదేశంగా ఉందంటే ఆయన ఒక గొప్ప సంస్కరణ అనే చెప్పాలి. మార్వాడీలు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చని, వారు ఆ దేశంలో భాగమని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తన సోదరుడు దొండపాటి శంకర్రావు తర్వాత కాలంలో తాను మార్వాడీలతో కలిసిమెలిసి ఉండి వారికి అండగా ఉంటామని అందరికీ తెలుసనన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొందరు చేస్తున్న మార్వాడీలు గో బ్యాక్ నినాదం చాలా తప్పని సత్యంబాబు హితవు పలికారు. రాజమండ్రిలోని పలువురు మార్వాడి సోదరులు అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ముందు వరుసలో ఉన్నారని కొనియాడుతూ నగరంలోని పలువురు మార్వాడి ప్రముఖుల పేర్లను ఆయన ఉదహరించారు. వ్యాపారులకు అండగా ఉండే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మార్వాడీల రక్షణకు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో దొండపాటి జయసింహ, టి వెంకటేశ్వరరావు, కాళహస్తి ధర్మారావు, జె దొర, కె కిరణ్ కుమార్, జి మోహర్ పాల్గొన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వ్యాపారస్తులకు చిన్న ఇబ్బంది అంటే ఏ రకంగానూ కూడా ఆయన వెనకడుగు వేయకుండా వచ్చి ఇబ్బందులు తీరుస్తున్నారు. అందువల్ల మనం ఏమి ఇబ్బంది పడవసరం లేదు. మార్వాడి సోదరులు కానీ అందులో మార్వాడి బిడ్డలు కానీ నా బిడ్డలకు సమానమైన నేను చెప్పిన అందరూ కూడా పెద్దలు కానీ ఎవరైనా కూడా ఏ కష్టం వచ్చినా మనం కలిసే ఎదుర్కొందాం. మాకు కష్టం వచ్చినా మీకు కష్టం వచ్చినా కలిసే ఉందాం. మన యూనిటీని ఎప్పుడూ కూడా ఎదరవాళ్ళు భలే ఉంటారు నగరవాసులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అని అనిపించేలాగే ఉందాం. నేను ఇంతకీ చెప్పేది ఏంటంటే నేను ఇచ్చిన వాయిస్లో మీరేమన్నా మనస్తాపం చెంది ఉంటే అటువంటిది ఏమి కూడా పెట్టుకోకుండా తుడి చేయండి. మీ అన్నగారిగా మీ తండ్రిగా నేను చెప్తున్నాను. ఏ కష్టం వచ్చినా మీకు కానీ ఎవరికి వచ్చినా ముందు నిలబడి మీకన్నా ముందు నిలబడేది మా కుటుంబమే. అందువల్ల దీన్ని పెద్ద చేయడానికి కానీ రాద్ధాంతం చేయడానికి ఎవరన్నా ప్రయత్నించినా కూడా మన అందరం కలిపి దూరం పెట్టాలి. అందువల్ల ఏ రకంగానూ మనకు అందరికీ కష్టం వస్తే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. వ్యాపారస్తులని అంటే చాలా ముందు వస్తారు, రమ్మంటే చాలు వచ్చి చాంబర్కి వచ్చేస్తారు, మెయిన్ రోడ్డు మీదకి వచ్చేస్తారు. అలాగే ఇంకా ఆదిరెడ్డి అప్పారావు గురించి చెప్పక్కర్లా, ఎప్పుడూ ఆ షాపుల్లోని వ్యాపారస్తుల దగ్గరే ఉంటారు. ఇంతమంది మనం ఉన్నాం, ఏ కష్టం రాదు. మన అందరం కూడా కలిసి ఉందాం. మరీ చెప్తున్నాను, ఏమన్నా బాధపడి ఉంటే మాత్రం ఏమొద్దు, ఒక తండ్రిగానో అన్నగారుగానో అన్నారేమో అన్నయ్య అనుకోండి అంతే. రాజమండ్రి రూరల్ కొంతమూరులో నివాసముంటున్న సంచార జాతులకు సంబంధించిన బేడ, బుడగ జంగం, లంబాడి కులాల సంఘ పెద్దలను కలిసిన బీజేపీ నాయకులు ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరిగే స్ఫూర్తి సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంచార జాతుల వారి కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, డిఎన్టీ కమిషన్ ఏర్పాటు, సంచార జాతుల కళాకారులకు పద్మశ్రీ అవార్డులు అందించడం వంటి విషయాలు స్థానిక కుల సంఘ పెద్దలకు వివరించి వారిని స్ఫూర్తి సమావేశానికి సాదరంగా ఆహ్వానించారు. రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, మండల అధ్యక్షులు నాగల శివ, బీజేపీ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ పడాల హాదీరాం, జిల్లా కార్యదర్శులు స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, మండల నాయకులు పెద్దపల్లి మణికుమార్, ఎం ఆనంద్ కుమార్, వి దుర్గారావు, పొన్నాడ గణేష్, జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంచార జాతి విముక్తి దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 30వ తారీఖున విజయవాడలో ఏర్పాటు చేసిన స్ఫూర్తి సభకు ఆహ్వానించడానికి కొంతమూరులో నివాసం ఉంటున్న బేడ, బుడగం జంగం సంబంధించిన స్థానికులను కలవడానికి రావడం జరిగింది. ఈ బేడ, బుడగం సంబంధించిన పెద్దలను కలిసి వారిని ఏదైతే 30వ తారీఖున విజయవాడలో ఏర్పాటు చేసిన స్ఫూర్తి సభకు సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. వీరు గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ కొంతమూరులో ఉంటున్నారు. వారికి సంబంధించి సంచార జాతిలో ఈ బేడ, బుడగ సంఘం ఒక కులంగా వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీరికి ఎటువంటి కుల సర్టిఫికెట్ లేకపోవడం ఆ పెద్దలు మాకు తెలియజేయడం, ఈ విషయాన్ని మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే బేడ, బుడగ సంఘం వారికి సర్టిఫికెట్ అంటే కుల సర్టిఫికెట్ వచ్చేలాగా మేము ప్రభుత్వ అధికారులను పెద్దలను సంప్రదించి కృషి చేస్తామని వారిని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు 30వ తారీఖున జరిగే స్ఫూర్తి సభకు వీరందరూ కూడా వచ్చి విజయవంతం చేస్తామండి. ఓ వ్యక్తి పుట్టినరోజును పురస్కరించుకొని రేవు పార్టీ నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంపై నల్లజర్ల పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. 3 మహిళలతో పాటు 23 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన ఓ పార్టీ నాయకుడు జి సురేష్ ఈ నెల 16న పుట్టినరోజు నిర్వహించుకోవాల్సి ఉంది. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో మంగళవారం రాత్రి పుట్టినరోజు పార్టీని నల్లజర్ల మండలం గంటావారిగూడెం శివారు ఆయిల్ ఫామ్ తోటలో ఏర్పాటు చేశారు. పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రారంభించే సమయానికి సిఐ బాలశౌరి తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. దాడిలో సురేష్తో పాటు అతని స్నేహితులు అమలాపురానికి చెందిన 3 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా సురేష్ రేవు పార్టీ నిర్వహించినట్లు కేసు నమోదైంది. సురేష్ వారి తోటలో రిసార్ట్ లాగా ఉంటుంది. దానిలో పార్టీ జరుగుతుందని దానిలో
ఒక ముగ్గురు లేడీస్ కూడా తీసుకొచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వారు సిబ్బంది కలిసి రైడ్ చేశారు. వీరు వెళ్ళే టైంకి అక్కడ మొత్తం 25 మంది వరకు మగవారు ఉన్నారు. అదేవిధంగా ముగ్గురు స్త్రీలు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా బయట నుంచి తీసుకొచ్చారు, రాజమండ్రి అదేవిధంగా తాడేపల్లి నుంచి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ రోజు యాక్చువల్గా మందుపాటి జరుగుతుంది. తర్వాత వీళ్ళు డాన్సులు కూడా వేయించాలని, అదేవిధంగా ఏదన్నా అవకాశం ఉంటే ప్రాసిక్యూషన్ కూడా చేయించాలని చెప్పిన తీసుకురావడం అయింది. దాని మీద సిఐ గారికి మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళందరినీ స్వాధీనం తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు మధ్యవర్తుల సమక్షంలో. అదేవిధంగా ఆ సందర్భంగా ఒక 6 కార్లు, వారికి సంబంధించిన సెల్ ఫోన్లు 21 సెల్ ఫోన్లు, అదేవిధంగా క్యాష్ ఒక 19 కలిపి 10,000 ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇన్నోవేషన్ హబ్తో యువతకు కొత్త అవకాశాలు ప్రారంభించిన మంత్రులు నిమ్మల, కందుల. సెప్టెంబర్ 14న విజయవాడలో ధర్మ సమ్మేళనం. స్వామీజీలతో పాటు 1500 న్యాయవాదుల హాజరు. 21న ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2025 సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి. ఐజీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ సూచన. రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. బాలేపల్లి ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.